క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈ మన కథోలిక దైవార్చన ప్రాముఖ్యత విభాగానికి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గత కొన్ని కాలాలుగా కొన్ని విభాగాలలో మనందరం కూడా ఈ దైవార్చన భాగాలను చాలా ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దివ్య పూజా గ్రంథము, రోమియ క్రమము అనేటటువంటి ఈ దివ్యబలి పూజ ఏ విధంగా భక్తియుతముగా జరిపించాలి, పాల్గొనాలి, అలాగే ఇందులో ఈ దివ్యబలి పూజలో ఉన్నటువంటి అంశాలను మనం ఏ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనేటటువంటి విభాగాలలో ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దివ్యబలి పూజలో జరిగేటటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా దాన్ని సూక్ష్మంగా, స్థూలంగా, అన్ని విధాలుగా వాటిని వివరణ చేయటం జరుగుతూ ఉంది. చారిత్రకమైనటువంటి లోతైనటువంటి భావాలను, అలాగే వేదాంతపరమైనటువంటి భావాలను, అలాగే దైవవాక్కు బైబులు గ్రంథము నుండి ఉద్భవించినటువంటి విధానాలు, అలాగే అమర్చబడినటువంటి దివ్యబలి పూజలు అనేకమైనటువంటి విషయాలు ఎక్కడెక్కడ మనకు బైబిల్ గ్రంథంలో తారసపడుతూ ఉంటాయి అనేటటువంటి విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ దైవార్చన విభాగాన్ని చేయటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఈ దివ్యబలి పూజలో దాగి ఉన్నటువంటి గొప్ప విషయాలను చర్చించటం, వాటి గురించి విపులీకరంగా ప్రజలకు తెలియపరచటం అనేటటువంటి కథోలిక దైవార్చన విభాగాలను మేము చేయటం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు ఈ యొక్క విభాగంలో మనం ధ్యానం చేసుకునేటటువంటి అంశాలు, మరి పశ్చాత్తాప క్రియ అనేటటువంటి అంశం మనం దివ్యబలి పూజలో పాల్పంచుకుంటూ ఉంటాం. పశ్చాత్తాప క్రియ, ఆ పెనిటెన్షియల్ యాక్ట్ అని పిలుస్తూ ఉంటాం ఆంగ్లంలో. పశ్చాత్తాప క్రియ అనేటటువంటిది ఎందుకు మనకు అంటే, ఈ దివ్యబలి పూజ మానవాళికి ఒక పరిహారార్థం, పాప పరిహారార్థముగా మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు తనను తాను తండ్రికి అర్పించుకుంటూ ఉన్నాడు. ఈ దివ్య బలి యాగము ద్వారా క్రీస్తు ప్రభు అర్పించినటువంటి ఆ యొక్క బలి, అలాగే తన రక్తము చేత మనందరం కూడా కడగబడుతూ ఉన్నామే, ఆశీర్వదించబడుతూ ఉన్నామే అనేటటువంటిది మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామని అంటే, దివ్య బలి పూజలో నిండైనటువంటి మనస్సుతో ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడే ఇంత బలి దేవుడు, మరి ఆయన ప్రాణాన్ని మన అందరికీ రక్షణగా అర్పించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఎఫెసీలకు రాయబడినటువంటి లేఖలో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి అనేటటువంటి మంచి వాక్యము ఉంది ఇక్కడ. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి అనేటటువంటి వాక్యం మనం చూసినట్లయితే, దివ్యబలి పూజలో మన పాపాలన్నీ కూడా కడిగివేయబడుతూ ఉంటాయి. అంటే కొన్ని పాపాలు మరలా మన పాప సంకీర్తనము ద్వారా, అలాగే కొన్ని పాపాలు పరిహరించేటటువంటి ఆధిపత్యం కూడా మరలా వివిధ శాఖల్లో అమర్చబడినటువంటిది, వేరే అంశాలు అవన్నీ కూడా. కానీ మన దివ్యబలి పూజలో పాల్పంచుకునేటప్పుడు దేవుని యొక్క కారుణ్యము, దేవుని యొక్క బలియాగము, ఆ అర్పణము అన్నీ కూడా మనలను శుద్ధులను చేస్తూ ఉంటాయి. అందుకనే ఈ పశ్చాత్తాప క్రమము ఎందుకు వస్తుంది? ఎందుకంటే ప్రతి దివ్య సంస్కారం, ప్రతి దివ్య బలి పూజ మనలను శుద్ధులు చేస్తుంది కదా, మరలా పశ్చాత్తాప క్రియ ఎందుకు అంటే అని మనందరూ కూడా ఆలోచన రావచ్చు. అవసరమా ఇది? ప్రారంభంలో దివ్యబలి పూజలో ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్పంచుకుంటున్నాను కదా, మరలి పశ్చాత్తాప క్రియ, అలాగే నేను పశ్చాత్తాపడటం,
అనేటటువంటిది ప్రశ్న మనందరికీ కూడా రావచ్చు. అందుకనే ప్రతి దివ్య సంస్కారము స్వీకరణకు ముందు విశ్వాసులు సిద్ధపాటు అనేటటువంటి ఒక నియమం ఉంటుంది మనందరికి కూడా. అందుకనే మన పాప సంకీర్తనకు వెళ్ళినప్పుడు కూడా ఆ పాప సంకీర్తనానికి సిద్ధపాటుతనం అనేటటువంటిది అవసరం, ఆత్మ పరిశీలన. అలాగే ఇక్కడ దివ్య బలి పూజ అనేటటువంటిది చాలా పరిశుద్ధమైనటువంటి బలి పూజ. మరి దివ్య బలి పూజలో దేవుని వాక్యాన్ని వినటానికి మరి ముఖ్యంగా మనకు దైవార్చన, దైవాక్యార్చన, కృతజ్ఞతార్చన 2 భాగాలు ముఖ్యమైనటువంటి భాగాలు దివ్య బలి పూజలో. కనుక ప్రారంభంలోనే ప్రజలందరూ గుమిగూడిన తరువాత గురువు వారిని పలకరించి శుభములు పలికిన తరువాత ప్రభునామమున మరలా సంఘాన్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఈ పశ్చాత్తాపము అనేటటువంటిది మనము మన బలహీనతల చేత, ఆలోచనల చేత, క్రియల చేత, తలంపుల చేత అనేక మారులు కూడా పాపములో పడేటటువంటి అవకాశం ఉంటుంది మనందరికీ కూడా. అలాగే మనం పాత నిబంధనలో చూసుకున్నట్లయితే ఆదాము అవ్వల అవిధేయత, మనందరం కూడా ఆ పాపము, ఆ అవిధేయత వల్ల పాపము ఈ లోకానికి మరి ఏ విధంగా కబళించింది ఈ లోకాన్ని. అలాగే మనందరము కూడా పాపము సర్వజనులను ఆవరించింది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. పాపము సర్వ మానవాళిని మరి ఆవరించింది అనేటటువంటి దానికి ఒక విరుగుడు కూడా మనకు కావాలి కదా. ఆ పాపాన్ని మన్నించేటటువంటి ఒక ఔషధాన్ని ప్రసాదించే రక్షకుడు మనకు కావాలి కదా. అందుకనే పాపం వల్ల మనిషి తన పవిత్రతను కోల్పోయాడు. పాపం వలన మనిషి తన పవిత్రతను కోల్పోయాడు. కాబట్టి మరలా దేవుడు మనిషిగా మన మధ్య పుట్టి మనలను పాపపు కొరల నుండి రక్షించాడు. అదే మనుష్యావతారం అని మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభు రాక, జన్మము, ఇవన్నీ కూడా చూస్తే తప్పిపోయిన వాడిని, అలాగే పాపపు సంకెళ్లలో చిక్కుకున్నటువంటి మనిషిని విడిపించేటటువంటి ఒక ఔషధము అది దైవకుమారుడు మాత్రమే చేయగలడు. కాబట్టి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మరలా ఆయన జీవించినటువంటి విధానం, ఆయన స్వార్థ పరిచర్యలో చూపించినటువంటి ప్రేమ, కారుణ్యము, క్షమాభిక్ష, ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. అందుకనే ఆయన చివరి గడియ వరకు కూడా, శిలువ యాత్రలో మరణము వరకు, శిలువ మీద చనిపోయే వరకు కూడా, ముందు వరకు కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని మన్నించుము అని తన తండ్రిని వేడుకుని ఉన్నాడు క్రీస్తు ప్రభు. మరి మనము కూడా ఎంత భక్తియుతముగా ఈ పశ్చాత్తాప క్రియలో పాలుపంచుకుంటూ ఉన్నామనేదే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక వేడుక జరిగేటటువంటి ప్రదేశం ఉంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా శుభ్రపరుస్తూ ఉంటాం ఆ ప్రదేశాన్ని. అలాగే ఈ శుభ్రపరిచేటటువంటి ప్రక్రియ ఈ సంఘము, ప్రజలందరూ, విశ్వాసులందరూ కూడా ఒక పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్పంచుకునే ముందు ఆ పశ్చాత్తాప క్రియలలో ఆత్మ పరిశీలన చేసుకుని నేను పాపిని అని తనకు తానుగా ప్రభు ఎదుట, న్యాయవంతుడు ఎదుట మనం నిలిచుండి ఆ రొమ్మును బాదుకొనుచు బైబిల్లో ఉన్నటువంటి విషయాలను కూడా ఆకళింప చేసుకుని ఏర్పాటు చేసుకున్నటువంటిదే మన దివ్య పూజా గ్రంథము. కనుక మనము కూడా ఆ రొమ్మును బాదుకొనుచు ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు అని దేవుని ఎదుట వ్యక్తిగతంగా నీవు అడుగుతూ ఉంటాం. అలాగే కొన్ని పూర్వకాలంలో ఉన్నటువంటి దివ్యపూజ గ్రంథాలలో అక్కడ కొన్ని విధాలుగా మేము అనేటటువంటి ఉచ్చారణ వస్తుంది, కానీ
మనకు ఇటీవల ఉన్నటువంటి దివ్య పూజ గ్రంథాలలో కూడా అది ఒక వ్యక్తిగతముగా నా తప్పు అని వ్యక్తిగతముగా దేవుని ఎదుట మన్నించమని అడిగేటటువంటి ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియమైనటువంటి విశ్వాసులారా. అందుకనే ఆ తప్పులను క్షమించాలి అనేటటువంటిది, ఆ పశ్చాత్తాపాన్ని మనం దేవునికి వెల్లడి చేయాలి. మరి మీకు చెప్పినటువంటి విధంగా లోగడ అనువాదాలను మనం చూసినట్లయితే అక్కడ పాపములకు గుర్తు చేసుకుందామని దివ్యబలి పూజ పుస్తకంలో ఉండేది. మన పాపములను గుర్తు చేసుకుందాం ప్రజలారా అని యాజకుడు చెప్పేటటువంటి వాడు చాలా సంవత్సరాల క్రితం కూడా. మరలా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ తెలుగు తర్జుమా చేసినటువంటి తెలుగు దివ్య పూజా గ్రంథము, అలాగే 2011వ సంవత్సరం నుంచి కూడా ఆమోదించబడినటువంటి ఆ దివ్య పూజా గ్రంథావళిలో తర్జుమా విషయాల్లో మనం చూసినట్లయితే, సహోదరీ సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందుము. ముందుగా లోగడ అనువాదాల్లో మన పాపములను గుర్తు చేసుకుందామని చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ యొక్క పశ్చాత్తాప క్రియలో గురువు ఆ విశ్వాసులను ఆహ్వానించేటప్పుడు మనం దివ్యబలి పూజలో చూస్తూ ఉంటాం. ఈ దివ్యబలి పూజ యోగ్యముగా కొనియాడటానికి మన పాపములను ఒప్పుకుందాము అని చెప్తూ ఉంటాడు గురువు. సో ఆ సన్నివేశాల్లో పశ్చాత్తాప క్రియలో ఉన్నటువంటి అంశాలను మనం ఇప్పుడు కొద్దిగా ధ్యానం చేస్తూ ఉంటాం. దివ్యబలి పూజలో జరిగేటటువంటి విషయాలు ఈ విధంగా మనం చూసినట్లయితే ఇదంతా కూడా మనకేమని ఉపయోగపడుతుందంటే, యాజకుడు సంఘాన్ని ఏ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. వ్యక్తిగతముగా మనం పాపములను ఒప్పుకుందాము అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు కూడా అందరూ కలిసి ఏక మనుష్యుడిగా సంఘముతో కలిసి దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. నేను పాపిని, నన్ను మన్నించు అని చక్కనైనటువంటి ప్రార్థన. అందుకనే దేవాలయంలోనికి మనం దివ్యబలి పూజలకు వెళ్ళినప్పుడు చాలామంది కూడా ప్రసంగం టైంలో వెళ్ళి కూర్చుంటారు. ఈ సిద్ధపాటు ఉండదే. చాలామంది కూడా పూజకు లేట్ అవుతూ ఉంటారు. మీ విచారణ గురువులు కూడా చక్కగా దండిస్తూ ఉంటారు. ఆ సమాచార విషయాల్లో చెప్పే దివ్యప్రసాదం అయిన తర్వాత, దివ్యప్రసాద ప్రార్థన అయిన తర్వాత కొన్ని సమాచారాలు ఇచ్చేటటువంటి సమయంలో చాలా చోట్ల విచారణ గురువులు ప్రజలను హెచ్చరిస్తూ ఉంటారు. ప్రజలారా, మీరు త్వరితముగా దేవాలయానికి రండి. పూజకు ఆలస్యంగా రావద్దు అంటారు. ఎందుకు అంటే, ఏదో ఫాదర్ మమ్మల్ని చూస్తున్నారు, చెప్పాలని చెప్తూ ఉన్నారు అనే అంశాలతో కాదు. ఎందుకంటే నిండైనటువంటి దివ్యబలి పూజలో దైవవాక్యాన్ని వినే ప్రక్రియలో ముందు, అలాగే దివ్యప్రసాదాన్ని ఆ కృతజ్ఞతార్చనలో గురువు ఆశీర్వదించిన తర్వాత దివ్యప్రసాదాన్ని స్వీకరించడానికి మనకు కొద్దిగా ఒక సిద్ధపాటు అనేటటువంటిది, ఆయుత్తము, ఆ సమయము అనేటటువంటిది మనకు ఉంటేనే ఈ పాస్కా పరమరహస్యములలో పవిత్రంగా మనం పాల్గొనేటటువంటి అవకాశం దొరుకుతుంది. అది గమనించుకోవాలి. అందుకని వెళ్ళొచ్చులే, ప్రసంగం అయిన తర్వాత వెళతాను, దివ్యప్రసాద సమయానికి వెళతాను అనేటటువంటి ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు. మొట్టమొదటి నుంచి కూడా ప్రారంభ అంశాల నుంచి కూడా పాల్పంచుకుంటే చాలా చక్కనైనటువంటి ఒక సిద్ధపాటుతనము, ఆయుత్తము ఇవన్నీ కూడా మనకి ఉంటూ ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారు, ఇక్కడ చూసినట్లయితే పశ్చాత్తాప క్రియ ఈ దివ్యబలి పూజలో కనుక ఈ రోమియ క్రమము, అలాగా మీకు ప్రారంభంలో చూపించి ఉన్నాను. ఈ రోమియ క్రమము దివ్య పూజ గ్రంథంలో మనకు దాదాపుగా ఒక 3 విధానాల పశ్చాత్తాప ప్రార్థనలు ఉంటాయి. 3 రూపాల్లో ఉంటాయి గురువు ప్రజలను ఆహ్వానించేటటువంటిది. మొదటి రూపము, రెండవ రూపము, మూడవ రూపము.
3 విధానాలలో 3 రూపాల్లో ఉంటాయి. గురువు ఆ సందర్భానుసారంగా ఈ 3 రూపాలను కూడా ఎంచుకోవచ్చు. మరి ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటిది కూడా ఏమిటి? సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరీ సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను అని గురువు మొదలు పెడుతూ ఉంటారు కదా ప్రార్థన. దీన్ని మనం లతీను భాషలో కొన్ఫితియోర్ అని పిలుస్తూ ఉంటాం. కొన్ఫితియోర్ అనేటటువంటి భాషలో మనం సర్వేశ్వరుని అంటే సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను అనే ప్రార్థన అని ఈ విధంగా మొదలు పెడుతూ ఉంటారు గురువు కూడా. కనుక తొలినాళ్లలో ఈ ప్రార్థనలు కేవలము గురువు మాత్రము మరియు ఆ ఉత్తాసు పిల్లలు మాత్రమే చెప్పేటటువంటి వాళ్ళు ఈ ప్రార్థన తొలినాళ్లలో. అయితే ఆ పీఠం వద్ద ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. అయితే అప్పట్లో ఇది కేవలము ఒక వ్యక్తిగత ప్రార్థన మాత్రమే, సంఘ ప్రార్థనగా ఇంకా అప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు కాదు తొలినాళ్లలో. అలాగే ఇంకా పాత కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ఈ దివ్య పూజా గ్రంథాలలో ఈ కొన్ఫితియోర్ అంటే సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను అనేటటువంటి ప్రార్థన గురువు మాత్రమే వ్యక్తిగతంగా చెప్పేటటువంటి వాళ్ళు. కానీ మనకు తల్లి 2వ వాటికన్ సభ అనంతరం ఈ ప్రార్థన మరి జపించేటటువంటి సంఘపరంగా ప్రతి ఒక్కరు కూడా జపించేటటువంటి వెసులుబాటు మనకు అందరికి కూడా తీసుకొచ్చింది ద్వితీయ వాటికన్ మహాసభల అనంతరం. కనుక ఈ 2 భాగాలు మరి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఈ సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరీ సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. అక్కడ మనకు చూస్తూ ఉంటాం ఎర్ర అక్షరాలతో వాటిని రూబ్రిక్స్ అంటాం. అంటే నియమాలు అందరూ తప్పనిసరిగా పాటించవలసినటువంటిదని ఆ రూబ్రిక్స్ ఎర్ర అక్షరాలతో మనం చూస్తూ ఉంటాం. రెడ్ లెటర్స్గా ఉంటాయి మనకి దివ్యబలి పూజలో. అక్కడ ఏమంటుందంటే రొమ్ముపై కొట్టుకొనుచు ఇది నా తప్పు నా గొప్ప తప్పు. ఆ 3 సార్లు చెప్పేంత వరకు కూడా రొమ్మును బాదుకొనుచు, తరువాత మరలా ఆ చెయ్యి తీసివేసి అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరీ సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము అని. ఇది మొదటి రూపం. ఆ పశ్చాత్తాప క్రియలో ఉన్నటువంటి 3 రూపాలలో 3 విధానాలలో నేను ఇప్పుడు చదివినటువంటిది మొదటిదే. ఎక్కువ శాతం గురువులు కూడా తీసుకుంటారు. అలాగే ప్రజలందరినీ కూడా ఆహ్వానించి ఈ జపాన్ని మనం చెప్పాలని చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ ఈ 2 భాగాలుగా మనం దాన్ని మొదటి భాగాన్ని 2 విషయాలు చూడవచ్చు. ఏమిటి అంటే పాపములను అంగీకరించటం. మొదటి భాగంలో చూస్తున్నా నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు నా గొప్ప తప్పు అనేటటువంటి విధంగా మనం చూస్తూ ఉంటే, అలాగే 2వ భాగాన్ని మనం చూస్తే క్షమాపణ కొరకు విజ్ఞాపన కోరుకోవటం. మరలా నాకు ఆ క్షమాభిక్షను పెట్టు ప్రభువా. మొదటి భాగం ఏంటంటే పాపాన్ని అంగీకరించటం. 2వ భాగం ఏమిటి అంటే క్షమాపణ కొరకు విజ్ఞాపన కోరుకోవటం. కనుక మనం చూసినట్లయితే 1570 సంవత్సరంలో రోమియా క్రమము ప్రకారం యాజకుడు తన పాపములను దేవుని ముందు, మరి ముఖ్యంగా మరియ తల్లి, పునీతులు మిఖాయేలు, బప్తిస్మ యోహాను, పేతురు, పౌలు గారుల ముందు ఒప్పుకొనుచు, మరి ఈ జాబితా అంతా చెప్తూ 2 సార్లు ప్రస్తావిస్తూ రొమ్ముపై బాదుకొనుచు ఇది నా తప్పు అనేటటువంటి వాడు. కానీ ఇక్కడ ప్రస్తుత రోమియా
క్రమము, లతీను, కథోలిక, రోమియ క్రమాన్ని మనం చూసినట్లయితే ఈ జాబితాను దేవునికి ఇక్కడ చూస్తున్నాం. దేవునికి, మరలా అక్కడ మరియమాతకు, సకల దూతలకు, పునీతులందరికీ కూడా పరిమితం చేసింది. ఇప్పుడు మనం వాడుకున్నటువంటి పూజ జరిపిస్తున్నటువంటి రోమియ క్రమము. కనుక అనేక సంవత్సరాల వారుగా మారుతూ ఉన్నాయి కొన్ని ఆ ప్రార్థనలు దివ్య పూజా గ్రంథంలో కూడా. కానీ మనకు ఇప్పుడు మనం చేసేటటువంటి ఆ ప్రార్థన చాలా మంచిగా కుదించి అరమరిచి మంచిగా అర్థమయ్యేటటువంటి ప్రార్థన చేసుకునేటటువంటి విధానంలో ఈ దైవార్చన అందులో నిపుణులైనటువంటి వారందరూ కూడా తయారు చేసి పరిశుద్ధ పోపు గారు ఆమోదించినటువంటి దివ్య పూజా గ్రంథాలు ఇవన్నీ కూడా. కనుక మనం వీటిని చాలా శ్రద్ధతో పాటించాలి. చాలామంది కూడా మార్చివేస్తూ ఉంటాం, సొంత మాటలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా సొంత మాటలు చెప్పకూడదు, అక్కడ ఉన్నదిగా మనం పాటించుకోగలుగుతూ ఉండాలి. అలాగే మనం చూస్తున్నాం రోమియ క్రమము పుట్ట సంఖ్యలో మనం చూసినట్లయితే ఇక్కడ 275లో మనం చూసిన మరి అనేకమైనటువంటి విధాలలో కూడా మనకు కనపడుతూ ఉంది. అలాగే 574లో మనం ఈ యొక్క పూజా గ్రంథంలో మనం చూస్తున్న పశ్చాత్తాప క్రియ అనేటటువంటిది. కనుక ఈ పశ్చాత్తాప క్రియలో మొదటి దాంట్లో మనం చూసినట్లయితే ఆ 2 భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా నేను ఒప్పుకొనుచున్నాను అనేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ సంఘపరంగా మేము అనేటటువంటిది కాదు. లోగడ అనువాదాలలో కూడా మన పాపములను గుర్తు చేసుకుందాం అనేటటువంటివి. కానీ ఇక్కడ మన పాపములను ఒప్పుకుందాం, చెప్పుదాం. ఇదంతా ఎలా మనం ఆలోచన చేసుకోవచ్చు అంటే, ఒక కోర్టులోకి వెళ్ళినప్పుడు తప్పు చేసినప్పుడు న్యాయవాది ఎదుట నిలుచున్నప్పుడు అక్కడ ప్రాసిక్యూషన్ అనేటటువంటిది ఒక అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా, పోలీస్ వ్యవస్థలో వీళ్ళందరూ కూడా, న్యాయవాదులు అందరూ కూడా ఆ వ్యక్తి చేసిన తప్పేంటి నిరూపించాలి, నేరాన్ని నిరూపించాలి. అప్పుడు ఆ తప్పు చేసినటువంటి వ్యక్తికి న్యాయమూర్తి శిక్షణ దండన విధిస్తూ ఉంటాడు, రుసుము చెల్లిస్తూ ఉంటాడు. అలాగే కొన్ని రోజులు ఆ తప్పును తెలుసుకునే వరకు కారాగారంలో పెట్టాలి. ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఇదే పరిస్థితిలో మనము కూడా మనలను శిక్షించేటటువంటి దేవుడిగా కాదు, న్యాయ తీర్పరిగా కాదు, ఈ పాప సంకీర్తనలో మనం ఒప్పుకునేటటువంటిది ఆయన కరుణామయుడుగా, దయామయుడుగా మనకు ఉంటూ ఉంటాడు దేవుడు. అందుకనే చాలా మంచిగా మనం ప్రార్థన చేసుకోవాలి ఈ విషయంలో. అందుకనే ఇది నా తప్పు, నేను ఒప్పుకుంటున్నాను. ఈ ప్రార్థన జపించే సమయంలో నేను నా పాపములను ఒప్పుకొనుచున్నాను అని ఉంటుంది. మనం చెప్తూ ఉంటాం, మేము ఒప్పుకొనుచున్నాం అని ఉండదు. ఇక్కడ నా పాపములను ఒప్పుకొనుచున్నాం. నేను అనే పదం వ్యక్తిగతానికి సంబంధించినది కనుక నేను అంటే వ్యక్తిగతంగా నేను పాపం చేశాను ప్రభువా, దేవా నా పాపములను మన్నించు. అందుకే ఈ పశ్చాత్తాప క్రియలో మనందరం కూడా నేను నా పాపములను ఒప్పుకొనుచున్నాను అని ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రియమైనటువంటి విశ్వాసులారా. కనుక మనందరం కూడా ఈ భాగంలో ఇంకా 2 భాగాలు కూడా ఉన్నాయి, విపులీకరంగా తరువాత భాగంలో చెప్పబడుతూ ఉంటాయి. ఈ విధంగా కొంచెం వ్యాఖ్యానము, కొంచెం వివరణ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ కొద్ది సమయంలోనే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఇంకా బైబిల్ పరంగా లోతుగా వెళ్ళాలి. ఆ వాక్యాన్ని చదువుకునేటటువంటి సమయంలో మనం చూస్తాం కొన్ని విషయాలు ఆ బైబిల్ గ్రంథం నుంచి తీసుకున్నటువంటి విషయాలను కూడా మనం ఈ పశ్చాత్తాప క్రమంలో చూడవచ్చు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, దివ్యబలి పూజ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పూజ. ఇది ఎవరో నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు పాపంలో ఒప్పుకో, ఈ పరిస్థితిలో పశ్చాత్తాప క్రియలు అనేటటువంటిది కాదు. గురువు చెప్తూ ఉంటాడు, ప్రియ విశ్వాసులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందము అని చెప్పినప్పుడు ఇంకా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతముగా కొన్ఫితియోర్ సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, ఆయన పాదముల చెంతను, దేవుని దగ్గర నేను మరి
తర్వాత సహోదరి సహోదరులారా మీ చెంతను, ఎంత భాగ్యమో చూడండి. ఎందుకంటే అక్కడ మరలా దేవుని చెంతను, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల చెంతను కూడా నా పాపములను ఒప్పుకొనుచున్నాను. చూడండి, అది చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన. యాజకుడు ఆహ్వానించే పశ్చాత్తాప క్రియలో మరి సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. మొట్టమొదటిగా గురువు ఈ ప్రార్థన చేసేటటువంటి వాడు. మంచిగా ఆయన లోగడ అనువాదాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ అవకాశం ప్రజలకు కూడా ప్రార్థన చేసేటటువంటి అవకాశం వచ్చింది చూడండి. అలాగే ఒకరి పాపములు ఒకరు క్షమించుకునేటటువంటి విధంగా అశ్రద్ధ చేతను, తలంపుల చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని అని తండ్రి దగ్గర మనం ఒప్పుకొనుచు ఉన్నాం. ఎంత దేవుడు కారుణ్యుడు, దేవుడు బలవంతుడు, దేవుడు దయామయుడు కాబట్టి ఆయన క్షమాభిక్షణ అనేటటువంటిది ఇచ్చి ఉన్నాడు. కనుక ఇది కూడా మనం ప్రభు మనకు దయ చూపి మన పాపను మన్నించి మనలందరినీ నిత్య జీవానికి చేర్చాలి అని గురువు మరలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటావు దేవుని ఎదుట, నేను పాపము చేశాను అని మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మన పాపములను ఒప్పుకుంటూ ఉంటాడు. కనుక ఈ పశ్చాత్తాప క్రియలో 3 రూపాలు ఉన్నాయి. గురువు 3 రూపాల్లో ఒక రూపాన్ని ఎన్నుకుంటూ ఉంటాడు, ఒక విధానాన్ని, ప్రార్థన విధానాన్ని. కనుక ఇవి మనం ఈ విభాగాలలో వాటిని వివరణగా చెప్పుకుందాం, ముందుకు వెళదాం. ధ్యానం చేయండి, నిండు మనసుతో దివ్య బలి పూజలో పాల్పంచుకునండి.